అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు షష్ఠిపూర్తి. ఈ కథని రచించిన వారు ప్రియా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఈరోజు దైవ సమానురాలైన నా తల్లిదండ్రుల 50వ వివాహ వార్షికోత్సవం. ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి మా జీవితాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది నేడు 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా ప్రియమైన ముఖపుస్తక స్నేహితులారా, నా తల్లిదండ్రులకు మీ శుభాకాంక్షలు కూడా అందజేశారని ఆశిస్తున్నాను. ఏమోయ్, ఇలా చూడు, ఈ పోస్ట్ బాగుందా? మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు గోడను ఉన్న మా నాన్నగారి పెళ్లి ఫోటో ఒకటి మనవాడు సెల్ ఫోన్తో ఫోటో తీశాడు కదా, అది నాకు సెండ్ చేయమను. ఈ మ్యాటర్తో పాటు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా. మా నాన్నగారి పుట్టినరోజు కన్నా ఈసారి లైకులు ఎక్కువ రావాలి. ఫేస్బుక్ పోస్టులు సరే కానీ, మొన్న అత్తగారికి ఫోన్ చేసినప్పుడు మీ తమ్ముడు మరదలు కూడా మాట్లాడారు. ఇంటి కప్పు బాగు చేయించాలట. ముందు ఆ విషయం చూడండి. పెద్ద ఆయన ఇబ్బంది పడతారు. కాఫీ కలుపుతూ చెప్పింది సుశీల. ఈ మాత్రం పనికి నా వరకు రావడం ఎందుకు? వాడే చేయించొచ్చు కదా. కొత్త ఇంటిని కట్టడం కాదు కదా ఇద్దరం కలిసి చేయించడానికి. ఫేస్బుక్ చూస్తేనే అన్నాడు శివం. అసలు పెద్ద కొడుకుగా మీరు చేయించాలి. బాధ్యత తనే తీసుకుంటున్నాడు కదా, కొంచెం సాయం చేస్తే బాగుంటుంది. అసలే మొన్న వర్షాలకి ధాన్యం తడిసి అనుకున్న రేటు రాలేదని మీ మరదలు ఫోన్ చేసి బాధపడింది. కొంచెం ఆలోచించండి. కాఫీ చేతికిస్తూ అంది సుశీల. సరేలే, ఈసారి ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడమని చెప్పు. 3 నిమిషాలయ్యింది పోస్ట్ చేసి, ఇంకా ఒక్కడూ చూడలేదు. సరేలే, ఆ క్యారేజీ బ్యాగు ఇలాగి, నేను బ్యాంకుకి వెళ్ళి వస్తా. బ్యాగు తీసుకొని వెళ్ళిపోయాడు శివం. శివం ఒక జాతీయ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి రామయ్య 1 ఎకరం సొంత పొలం, 3 ఎకరాలు కౌలుకి చేస్తూ శివంను పెద్ద చదువులు చదివించడంతో పాటు తనకు తెలిసిన అధికారుల సలహాలు, రికమెండేషన్లతో ఉద్యోగం ఏర్పాటు చేశాడు. ఇక పొలం వ్యవహారాలను తన రెండో కొడుకు కేశవంకి అప్పచెప్పాడు. కేశవ్ కూడా అలాగే కష్టపడుతూ తండ్రి బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు. హలో శివ, పోస్ట్ చాలా బాగుంది. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల పెళ్లి రోజు గుర్తుంచుకునే కొడుకులు ఉండటం నిజంగా మీ తల్లిదండ్రుల అదృష్టం. మీ అమ్మగారికి నాన్నగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయు. ఫింగర్ ఇంప్రెషన్ వేస్తున్న శివంను చూస్తూ మేనేజర్ మోహన్ అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఏదో అవార్డు తీసుకున్న ఫీలింగ్తో తన సీట్లోకి వెళ్ళాడు శివం. ఆ రోజు పని నెమ్మదిగా ఉంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫేస్బుక్లో లైక్స్, కామెంట్స్ చూసుకుంటూ సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఏమోయ్ శివం, ఈరోజు మీ నాన్నగారి పెళ్లి రోజు అట్టదు కదా, వెళ్ళావా మీ ఊరు? పక్కింటి గోపాలం మాస్టారు మొక్కలకు నీళ్లు పోస్తూ అడిగారు. లేదు మాస్టారు, బ్యాంకులో కొంచెం పని ఎక్కువగా ఉంది, అందుకని వెళ్ళలేకపోయాను. వచ్చే గురువారం వెళదామని అనుకుంటున్నాను. బైక్ స్టాండ్ వేస్తూ చెప్పాడు శివం. 2 ఏళ్ల క్రితం నీ గృహప్రవేశానికి వచ్చినప్పుడు చూశాను మీ నాన్నగారిని. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? మాస్టారు అడిగారు. లేదు మాస్టారు, మొన్న వేసవికాలం మైల్డ్ స్ట్రోక్ వచ్చి కుడివైపు ప్యారలైజ్ అయ్యింది. పెద్దగా బయటకు రావటం లేదు. నాకు హెల్త్ కార్డు ఉంది కాబట్టి పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించగలిగాను. ప్రస్తుతం పర్వాలేదండి చెప్పాడు శివం. ఓ సారీ, నాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? నీ కొత్త ఇంట్లోనా అడిగారు మాస్టారు. లేదు మాస్టారు, ఆ పాత ఇంటి నుంచి రానన్నారు, అంచేత రెంట్కి ఇచ్చేశాను అని చెప్పి బ్యాగ్ తీసుకుని ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. గురువారం వచ్చింది. సుశీల, శివం బయలుదేరి సొంత ఊరికి వెళ్ళారు. ఇదిగో 10,000. కేశవ ఎంత అడిగితే అందులో సగం ఇయ్యి. సుశీల చేతిలో పెట్టాడు శివం. ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్ళారు. ఏరా పెద్దోడా, ఎలా ఉన్నావు? పిల్లల్ని తీసుకురాలేదా? తల్లి కాంతమ్మ గారు పలకరించారు.
లేదమ్మా, ఏవో పరీక్షలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఏం నానా, ఎలా ఉంటుంది ఆరోగ్యం? ఆ, బాగానే ఉంటుందిలే, ముభావంగానే అన్నారు రామయ్య గారు. మామయ్య గారు, టైంకి మందులు వేసుకుంటున్నారా? మీకు ఇష్టమని చెప్పి పాలకోవా తెచ్చారు మీ అబ్బాయి. అత్తగారి చేతిలో పెడుతూ మామగారిని పలకరించింది సుశీల. ఎవరు కొన్నారో నాకు తెలుసు గాని, రామ్మ, కూర్చో. ఈ మధ్య మీ ఇంటికి వెళ్ళావా? నాన్నగారు అమ్మగారు కులాసయ్యేనా? రామయ్య గారు అన్నారు కోడలితో. కులాసాగానే ఉన్నారు మామయ్య గారు. అత్తయ్య గారు, మీరు కూర్చోండి, నేను లక్ష్మి కలిసి కాఫీ తెస్తాం. తోటి కోడల్ని పలకరించడానికి వంటింట్లోకి వెళ్ళింది సుశీల. కేశవ ఏడమ్మా, ఇల్లు బాగు చేయించాలి అన్నాడు. ఎంతవరకు వచ్చింది? తల్లిని అడిగాడు శివం. ఇంతలో కేశవ్ వచ్చాడు. అన్నయ్య, ఎంతసేపు అయింది వచ్చి? వదినా పిల్లలు ఎక్కడ? మొన్న అమ్మా నాన్నల పెళ్లి రోజని చెప్పి ఫేస్బుక్లో పెట్టావు కదా, అది చూసి మన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అమ్మా నాన్న చాలా సంతోషించారన్నయ్య. సరేరా, నేను వచ్చిన పని ఏంటంటే మన శేఖర్ ఇల్లు అమ్మేస్తాను. ఎవరినైనా చూడమని ఫోన్ చేశాడు. మనమే కొంటే బాగుంటుంది. సెంటర్లో ఉంది కదా, ఒకసారి చూద్దామని వచ్చాను. నేను శేఖర్ని కలిసి వస్తాను. శివం బయటికి వెళ్ళాడు. ఇంటి పని పూర్తయిందా? ఖర్చు ఎంతైంది కేశవ? మరిదిని పలకరించింది సుశీల. కొంతమేర రిపేర్ చేయించవలసి వచ్చింది వదిన. దానికి కూలికి కలిపి ఇంచుమించు 10,000 అయింది. ఇదిగో మీ అన్నయ్య ఇమ్మన్నారు అంటూ శివం ఇచ్చిన 10,000 లక్ష్మి చేతిలో పెట్టింది. మామయ్య గారు, మందులు వేసుకుంటున్నారా? కేశవిని అడిగింది. అన్నయ్య హెల్త్ కార్డు పుణ్యమా అని హాస్పిటల్ ఖర్చులు పెద్దగా అవ్వడం లేదు, కానీ మందులు మాత్రం చాలా ఖరీదుగా ఉన్నాయి వదిన. కేశుబాబు గారు, ఇవిగోండి కూరగాయలు, పాలు. నేను వెళుతున్నాను అండి. పాలేరు సంచితో కూరలు, క్యాన్తో పాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. కేశవ వాటిని తీసుకెళ్ళి శివం కారులో పెట్టాడు. ఇంతలో శివం వచ్చాడు. శేఖర్తో మాట్లాడానురా, ఏ విషయము రేపు సాయంత్రం చెప్తాను అన్నాడు. మేం బయలుదేరుతాం మరి. తండ్రికి తల్లికి కూడా చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. 2 వారాల తర్వాత మాస్టారు మా ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు కొత్తగా కట్టుకున్న ఇల్లు అమ్ముతుంటే మా బ్యాంకులో లోను తీసుకొని నేను కొన్నాను. ఇంటికి ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉంది. అయిన తర్వాత ఏప్రిల్ నెలలో గృహప్రవేశం అనుకుంటున్నాను. మీరు ఆంటీ గారు తప్పనిసరిగా రావాలి, సంతోషంగా చెప్పాడు శివం. కంగ్రాచ్యులేషన్స్, తప్పకుండా వస్తాం. మీ నాన్నగారిని కూడా ఒకసారి చూడాలని ఉంది, అభినందిస్తూ అన్నారు గోపాలం మాస్టారు. మర్నాడు బ్యాంకులో స్వీట్ బాక్స్ అందరికీ స్వీట్స్ పంచుతూ మేనేజర్ మోహన్ గారికి కూడా ఇస్తూ, రిజిస్ట్రేషన్ పూర్తయింది సార్. ఏప్రిల్లో గృహప్రవేశం ఉంటుంది. మీరు మేడం గారు కూడా తప్పనిసరిగా రావాలి సార్, స్వీట్ బాక్స్ చేతికి అందిస్తూ చెప్పాడు. షూర్, తప్పనిసరిగా. నీ లోన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి కదా, ఆల్ ద బెస్ట్ అంటూ స్వీట్ తీసుకున్నాడు మోహన్. థ్యాంక్ యూ సార్. తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు శివం. గృహప్రవేశానికి ముందు రోజు ఏర్పాట్లు, అలంకరణలు చక్కగా జరుగుతున్నాయి. గోపాలం మాస్టారు ముందు రోజు సాయంత్రమే వచ్చారు. రామయ్య గారి దగ్గరికి వెళ్ళి, నమస్కారం, బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటూ పలకరించారు. రండి మాస్టారు, కూర్చోండి. చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. లేవలేని పరిస్థితుల్లో ఎడమ చేతితోనే సైగ చేస్తూ పలకరించారు రామయ్య గారు. ఏం, మీ విషయాలన్నీ మీ శివం చెబుతూనే ఉంటాడు, మాట కలుపుతూ అన్నారు మాస్టారు. అవునండి, వాడికి ఏదైనా పని ఉండి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని వెడుతూ ఉంటాడు.
కొంచెం వేదాంత ధోరణిలో వదిలిచ్చారు రామయ్య గారు. మాస్టర్కి ఆ మాటల్లో ఏదో గూఢార్థం ఉన్నట్టు అనిపించింది. నమస్తే మాస్టారు, బాగున్నారా? ఏం కేశవా, బాగున్నావా? క్రితం వారం మీ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళమని మా ఆవిడ చెప్పింది. అవును మాస్టారు, గృహప్రవేశ పత్రికలు పంచడానికి వచ్చాను అని తండ్రి వైపు తిరిగి, నాన్న, అందరూ వస్తున్నారు, వీల్ చైర్లో కూర్చోపెట్టనా, వాకిట్లో ఉందు గాని. సరేరా, ముందు ఒక్కసారి బాత్రూంకి తీసుకెళ్ళు. కేశవ వీల్ చైర్ తేవడానికి బయటికి వెళ్ళాడు. రామయ్య గారు, మీరు మీ పెద్ద అబ్బాయి ఇంట్లో ఉంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది కదా, మాస్టారు సలహా ఇచ్చారు. మాస్టారు, నేనుంటే వాడికి ఏంటి లాభం? చిరునవ్వుతో అన్నారు రామయ్య గారు. మాస్టారు కదా, ఆయనకు విషయం పూర్తిగా అర్థమైంది. కేశవ వచ్చి 2 చేతులతో రామయ్య గారిని లేపి వీల్ చైర్లో కూర్చోపెట్టి బయటికి తీసుకువెడుతూ, మాస్టారు వరండాలో కూర్చోండి, నాన్నగారిని తీసుకొస్తాను అని చెప్పి రామయ్య గారిని తీసుకుని పెరటి వైపు వెళ్ళాడు. సాయంత్రం భోజనాలయ్యాయి. అందరికీ పడకలు ఏర్పాటు చేసి రామయ్య గారిని మంచం మీద పడుకోబెట్టి భార్యకు మంచినీళ్లు పెట్టమని చెప్పి, నాన్న, ఒకసారి క్యాటరింగ్ అతన్ని కలిసి రేపటికి పువ్వులు, దండలు, తమలపాకులు తేవాలి, అవి తీసుకొని వస్తాను అని దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు కేశవ. ఇవన్నీ పరిశీలిస్తున్నారు మాస్టారు. ఆయన మనసులో ఏవేవో ఆలోచనలు. ఆ ఆలోచనలతోటే కాసేపటికి నిద్రపోయారు. తెల్లవారుజాము ముహూర్తం. హడావుడిగా స్నానాదులు ముగించుకొని శివం, సుశీల దేవుడి ఫోటోల ప్రతిమలతో కొత్త ఇంటికి బయలుదేరారు. అప్పటికే కేశవ ఆవు దూడతో కొత్త ఇంటి దగ్గర ఉన్నాడు. కార్యక్రమం పూర్తయింది. అందరూ అల్పాహారం హడావుడిలో ఉన్నారు. శివం బంధువులు ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఇల్లంతా చూపిస్తున్నాడు. మాస్టార్ని కూడా తీసుకెళ్ళి చూపించాడు. అంతా చూసిన తర్వాత, బాగుందయ్యా శివం, ఆల్ ద బెస్ట్ అని వచ్చి పందిట్లో కూర్చున్నారు. 9:30 దాటింది. బ్యాంకు మేనేజర్ మోహన్ పాత ఇంటి దగ్గర కారు ఆపారు. బయట కేశవ కూతురు ఉంది. పాప, రామయ్య గారి ఇల్లు ఇదేనా? మోహన్ అడిగాడు. అవునండి, ముచ్చటిగా సమాధానం చెప్పింది. మరి కొత్త ఇల్లు ఎక్కడ? కొట్టు దగ్గర నుంచి పక్కకి తిరిగితే ఎదురేనండి అంది. మా పెదనాన్నగారి ఇల్లండి. ఓ, అలాగా. మీ తాతగారు ఎక్కడున్నారు? లోపలే ఉన్నారండి. అక్కడకు రావడానికి రెడీ అవుతున్నారు. సుమా, ఒక్కసారి పలకరించి అక్కడికి వెళదాం, మోహన్ భార్యతో చెప్పి కారు దిగి, పాప, మీ తాతగారి దగ్గరికి తీసుకెళ్తావా అన్నాడు. తండ్రి భుజం మీద కండువా వేసి బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు కేశవ. నమస్కారమండి. నమస్కారమండి. మీరు? నేను మీ అబ్బాయి పనిచేసే బ్యాంకు మేనేజర్నండి. రండి సార్, కూర్చోండి. కేశవ 2 కుర్చీలు తెచ్చి వేశాడు. ఈలోపు పాప 2 గ్లాసులతో మంచినీడు తెచ్చింది. మోహన్ ఇల్లంతా చూస్తున్నాడు. ఉండటం శుభ్రంగా ఉన్న మరీ పాతకాలపు ఇల్లు. మీ ఆరోగ్యం బాగుంటుందా అండి? పర్వాలేదులేండి. మీరు కూడా లోన్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా? కేశవ వైపు తిరిగి అడిగాడు మోహన్. పొలం మీద కొంచెం అప్పు ఉందండి. లోన్ తీసుకునే పరిస్థితిలో లేను. లోన్ సంగతి మీ అన్నయ్య చూసుకుంటాడు కదండి. వాడు కొత్తగా ఇల్లు కట్టుకొని ఇబ్బందుల్లో ఉన్నాడు కదండి. పదండి బాబు, అక్కడికి వెళుతూ మాట్లాడుకుందాం. అందరూ బయలుదేరారు. పాప ముందుగానే పరిగెత్తుకెళ్ళి పెద్దనాన్నకు వార్త చెప్పింది. శివం హడావుడిగా ఎదురొచ్చి, రండి సార్, రండి మేడం అంటూ మోహన్కి చెయ్యి అందించాడు. మోహన్ని లోపలికి తీసుకువెళ్ళి టిఫిన్ అయిన తర్వాత ఇల్లంతా చూపించసాగాడు.
అంతా చూస్తూ బెడ్రూమ్లోకి వచ్చారు. నైస్, బాగుంది. ఈ రూమ్లో మీ నాన్నగారు ఉంటారా? అటాచ్డ్ బాత్రూమ్ బాగా ఉపయోగపడుతుంది అన్నాడు మోహన్. అంటే సార్, నాన్నగారికి ఇప్పటికే 82, పైగా పెరాలసిస్. సో కొత్త ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. అందుకని పాత ఇంటిని బాగు చేయించాను సార్. మోహన్, అతని భార్య షాక్తో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళని అలా చూసిన తర్వాత శివానికి అర్థమైంది తనన్న దానికి అర్థమేంటో. అంటే సార్, ఆ ఇంటి నుంచి రావడం మా నాన్నగారికి ఇష్టం లేదు అంటూ ఏదో కవర్ చేయబోయాడు. మోహన్ సర్దుకొని మాట మారుస్తూ కిచెన్ ఏది అంటూ బెడ్రూమ్ బయటకు వచ్చాడు. శివం మేనేజర్ని, స్టాఫ్ని చుట్టాలకి పరిచయం చేశాడు. భోజనాలు అయ్యాయి. ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు. మోహన్ వెళుతూ వెళుతూ ఓకే, ఆల్ ద బెస్ట్ శివం అని చెప్పి మీ బ్రదర్ ఎక్కడా అడిగాడు. అరే కేశవ, ఇలా రా పిలిచాడు శివం. చెప్పన్నయ్య, వచ్చాడు కేశవ. మా సార్ బయలుదేరుతున్నారు, నిన్ను చూడాలి అన్నారు. చాలా థ్యాంక్స్ సార్, మా గురించి వీలు చూసుకొని వచ్చారు చెయ్యందిస్తూ అన్నాడు. ఒకసారి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని బ్యాంకులో కలవండి, హౌసింగ్ లోన్ పెడదాం. శివం, కేశవ ఇద్దరు ఆశ్చర్యపోయారు. సార్, చెప్పాను కదా నా పరిస్థితి. కేశవ ఏదో అనబోయాడు. లోన్ విషయం పూర్తిగా నేను చూసుకుంటాను, నీ దగ్గర ఉన్నప్పుడే కట్టు, ఓకేనా? రామయ్య గారి వైపు తిరిగి, నేను మీ కొడుకు లాంటి వాడినేనండి, ఆశీర్వదించండి. కాళ్లకు నమస్కారం పెట్టి బయలుదేరాడు. ఇది కూడా గోపాలం మాస్టర్ చూస్తూనే ఉన్నారు. ఆయన కూడా బయటికి వస్తూ ఓకే శివం, బయలుదేరతాను మరి అంటూ రామయ్య గారి వైపు తిరిగి వెళ్ళొస్తాను రామయ్య గారు, ఆరోగ్యం జాగ్రత్త అన్నారు. ఏం ఆరోగ్యమో ఏంటో, ఇలా కాలక్షేపం చేస్తున్నాను మాస్టారు. మీరు చాలా అదృష్టవంతులు. కేశవ లాంటి కొడుకు మీ పక్కన ఉండంగా నిండు నూరేళ్లు ఆనందంగా గడపగలరు అని కేశవ వైపు తిరిగి, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో నాయనా. ప్రేమ, ఆదరణ అనేవి ఫేస్బుక్లో దొరకవు, నీలాంటి కొడుకు వలన దొరుకుతాయి అంటూ అతని భుజం మీద తడుతూ ఆయన కూడా బయలుదేరారు. మోహన్, గోపాలం మాస్టర్ గారి మాటలకు శివంకు బుర్ర తిరిగిపోయింది. కళ్ళు తిరిగినంత పనై ఒక కుర్చీలో కూలబడిపోయాడు. ఇది ఎవరూ పెద్దగా గమనించలేదు. ఎవరి పనులు వాళ్ళు ముగించుకున్నారు. కాసేపటికి సుశీలను గదిలోకి పిలిచి జరిగింది చెప్పాడు. దానికి సుశీల, నిజం చెప్పాలంటే మన పెళ్ళైన కొత్తలో నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు. మామగారు, కేశవ మన పట్ల చూపించే అభిమానానికి మనం వాళ్లకు చేసింది 10వ వంతు కూడా కాదు. మన వల్ల వాళ్ళు బతకటం లేదు. నిజానికి వాళ్ళ వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఈ సంగతి మీకు ఎప్పటికైనా తెలిస్తే సంతోషించే వాళ్ళల్లో మొదటిదాన్ని నేను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రశాంతంగా ఆలోచించి వాళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకోండి అంది. ఆ రోజు రాత్రి ఫేస్బుక్ మరియు పోస్టుకి రెడీ అయ్యాడు శివం. ఇంటి ఫోటోలు, గృహప్రవేశం ఫోటోలు అప్లోడ్ చేసి మ్యాటర్ కూడా పోస్ట్ చేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. మర్నాడు పొద్దున మోహన్ పోస్ట్ ఓపెన్ చేశాడు. మ్యాటరు చదవటం ప్రారంభించాడు. ఈరోజు ఉదయం మా నూతన గృహప్రవేశం బంధుమిత్రులతో చాలా ఆనందంగా. సీమోర్. మోహన్ మనసులో ఈ శివం ఇంకా మారడు అనుకుంటూ ఆ సీమోర్ ప్రెస్ చేసి చూశాడు. మ్యాటర్ చాలా ఉంది. నెమ్మదిగా చదవటం ప్రారంభించాడు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకున్నాను. ముఖపుస్తక మిత్రులకు ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ ముఖపుస్తక వేదికగా 2 వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరో 2 వ్యక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ముందుగా మా నాన్నగారికి, తమ్ముడికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. నాన్న, నేను కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మెట్లు ఎక్కాననుకున్నాను. కానీ ఆ మెట్లు మీవి, తమ్ముడు భుజాలని గుర్తించలేకపోయాను. ఇప్పటి వరకు నాకు తెలియకుండానే ఏదో మాయా ప్రపంచంలో ఉండి మన కుటుంబం గురించి నేను పట్టించుకోలేదు. నేను ఏది కావాలని చేయలేదు నాన్న.
కేశవ, నేను నా ఉద్యోగం, నా సంపాదన అనుకుంటూ నువ్వు నా కుటుంబమే అన్న సంగతి మర్చిపోయాను. మీరిద్దరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే నేను కృతజ్ఞత చెప్పుకోవలసిన వ్యక్తులు గోపాలం మాస్టారు, మా మేనేజర్ మోహన్ గారు. సార్, మీరు గమనించిన విషయాలు నేను అనాలోచితంగా చేసినవి. నా తప్పును పరోక్షంగా ఎత్తి చూపి నా బాధ్యతను గుర్తు చేసినందుకు మీకు ఎప్పటికీ కృతజ్ఞుడిని. పోస్టు పూర్తిగా చదివాడు మోహన్. చాలా సంతోషించాడు. తెల్లారింది. లేచి బయటికి వచ్చాడు శివం. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. కేశవ వచ్చి టవల్ అందిస్తూ, ఆ పోస్ట్ ఏమిటి అన్నయ్య? నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు. గట్టిగా కావలించుకొని, నాకు బ్రతకటం చేత కాదురా, గిరిగీసుకొని అందులోనే ఉండిపోయాను. నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి. వయసులో నేను పెద్దవాడినైనా బాధ్యతలు నీకన్నా చాలా చిన్నవాడేరా అంటూ బోరున ఏడ్చేశాడు. ఊరుకో అన్నయ్య, ఊరుకో అంటుంటే కేశవ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. గబగబా ఇంట్లోకి వెళ్ళి తాళం చెవి తెచ్చాడు శివం. దగ్గరలో మంచి రోజు చూసుకొని నువ్వు నాన్నను తీసుకొని కొత్త ఇంట్లో ఉంటే మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించారని అనుకుంటాను అన్నాడు. అలాగే తండ్రికి కూడా క్షమాపణ చెప్పి సాయంత్రం బయలుదేరి వెళుతూ, ఒకసారి బ్యాంకుకు రారా, అగ్రికల్చర్ లోన్ పెడదాం, అప్పు తీర్చేసి నాన్నని పొలాన్ని జాగ్రత్తగా చూసుకో. నీకైనా నాకైనా ఒక్కతే ఆడపిల్ల, దాని బాధ్యత కూడా నాదే. నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, వెళ్ళొస్తాను. మనసులో భారం అంతా దించుకొని ఆనందంగా బయలుదేరాడు శివం. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.